దయచేసి మరి మా కుమారుని వివాహానికి వచ్చిన మరి హైదరాబాదు యూనివర్సిటీ ప్రిన్సిపల్ ఈశ్వర్ బాబు గారు వచ్చి మా కుమారుని వివాహాన్ని నడిపించి చక్కగా నడిపించినందుకు ఈశ్వర్ బాబు గారికి ప్రత్యేకంగా మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మరి నిజామాబాద్ గ్లోబల్ పీపుల్స్ ఫోరం నాయకులు గారు మంచి చక్కని వర్తమానాన్ని మా కుమారుని వివాహం సందర్భంగా చక్కని వర్తమానం అందించిన పీపుల్స్ ఫోరం నాయకులు గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కగా వివాహం జరిపించిన మరి అబ్రహాము మాస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి సేవకులందరికీ మరి యాకోబ్ అన్న గారికి, అదే విధంగా దావీద్ అన్న గారికి, అబ్రహాం అన్న గారికి, మరి సండూరు లక్ష్మయ్య గారికి, అదే విధంగా మరి సునీల్ అన్న గారికి, వివేక్ అన్న గారికి, మరి సంఘాల నుంచి వచ్చిన మరి ఆశీర్వాదం గారికి, వారందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. అదే విధంగా మరి ఐదు పెద్దలు మరి ధ్యానయ్య గారు మా యొక్క వివాహానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధ్యానయ్య గారికి పెద్ద మనిషికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మా గ్రామ పెద్ద మనిషి రంగయ్య గారు, మరి రంగయ్య గారు కూడా మా కుమారి వివాహానికి వచ్చినందుకు మరి రంగయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఐక్య మండలం కాంగ్రెస్ నాయకులు మరి జయన్న గారికి, మరి గాలిరెడ్డికి, మహేష్ బాబుకి, అదే విధంగా మరి మల్లేష్ కి, వారు కూడా మా కుమారి వివాహానికి వచ్చినందుకు వారికి కూడా మా ప్రత్యేకంగా మరి వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ వచ్చి మరి మానపాడు ఆనందరావు అన్న గారికి, అదే విధంగా మరి అనిల్ సార్ గారికి, హనుమంతయ్య గారికి, మరి ఆనందరావు అన్న గారికి, మరి భాస్కర్ అన్న గారికి చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మా స్నేహితులకు, మా బంధువులకు, సువర్ణమన్న గారికి ప్రత్యేకంగా సువర్ణమన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా రక్త సంబంధికులకు, మా బంధుమిత్రులకు, మరి మా ఆత్మీయులకు, మరి యువవర్గాల వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. మరి అంగన్వాడు ముగించిన తర్వాత మీరు అంగన్వాడు స్కూల్ దగ్గరికి పోయి అందరూ భోజనం చేసి పోవాల్సిందిగా మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. ముగింపు ప్రారంభం చేసుకుని ఆశీర్వాదంతో ముగించుకున్నాను. చివరి ప్రార్థన అండి. మనందరం బిడ్డలు ఆశీర్వదిద్దాం.
వారు ఫలించేలాగా వారి కోసం ప్రార్థిద్దాం. ప్రార్థన దైవసేవకులందరూ ఎక్కి భవించండి. మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల ప్రభావం స్తోత్రం, దయగల దేవ వందనాలు. ఈ చక్కటి దినాన్ని మీరు అనుగ్రహించి ఈ పరిశుద్ధ వివాహం కేవలం మీ నామ మహిమార్థంగా ఘనంగా జరిగించేందుకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. విజయసింహను గీతాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఫలించి అభివృద్ధి పొందినట్లు మీ కృప చూపించండి. వారి వైవాహిక జీవితం ఒక మోడల్ గా ఉన్నట్లు సహాయం గురించి పొందండి. లేఖనాల్లో ఏవైతే విన్నారో ముందుకు సాగే కృపల గురించి దయపాలించమని, కూడా దీవించి ఆశీర్వదించమని, రక్షకుడు మోచకుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క దివ్యనామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము పెళ్లి కుమారుల మీదనేమి, పెళ్లి కుమార్తెల మీదనేమి, కూడి వచ్చిన ప్రజలందరి మీదనేమి, ఇప్పుడునే ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. లేచి నిలబడితే పూలతో పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తె ఇంటి వారు బహుమానుగా స్వీకరిస్తారు. $1,50,000 విజయసింహకు వాళ్ళ అత్తమామ గారు ప్రేమించి బహుమానుగా ఇచ్చారు. ఆ దేవుని నామమున వారికి వందనాలు తెలియజేస్తుంది. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా, ఎప్పుడు live రాజీవ్ రంగయ్య గారికి సన్మానం చేస్తాడు. రాజీవ్ మరి రంగయ్య గారికి సన్మానం చేస్తున్నాడు. ఉన్నవాళ్ళు అందరూ కూడా చప్పట్లు కొట్టండి. అందరూ వెళ్ళిపోయినారు. అందరూ సార్లు అందరూ వస్తారు. ఓకే ఓకేనా?
అందరు ఇక్కడ ఉన్నారా సార్ అన్న? ఎచ్చినా ఆన్లైన్ ఉంచండి మేము కొంచెం చెప్పాము వాడిని ఇక్కడ గీత ఫోటో తీద్దాం అవుతుండ్రా అక్కడ అక్కడ తిన్నాను ఫోటో బాగున్నారా?